అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు హైకోర్టు లాయర్ గారైనటువంటి సుభాషిణి గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? హ్మ్. సో మేడం, ఇప్పుడు ఈ ఈ కేసులో తీసుకుంటే గూడా రాధాకిషన్ గారిని గూడా ఒక మలుపు తిరుగుతుంది కొత్తగా. సో ఆయనను ఇప్పుడు నాంపల్లి వెళ్లి ఆయన 10 రోజులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఆయన మీద కూడా కొన్ని కేసెస్ వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అని చెప్పొచ్చు మేడం? ఇప్పుడు రాధాకిషన్ గారు ఇది టాస్క్ ఫోర్స్ కి ఉండే. అవును, మెయిన్. సో ఆయన ఏంటంటే కావలసుకొని ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అతని సేవలు అధికారపూర్వకంగా అతని సేవలు ఉపయోగించుకున్నారు ఫర్ ఎ రాంగ్ ఇంటెన్షన్. ఓకే. రాంగ్ఫుల్ యాక్ట్ కోసం అని ఇందులో ఉపయోగించుకున్నారు కాబట్టి అది డెఫినెట్ గా అతని మీద కూడా ఇవన్నీ కూడా బలంగా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. అతను కూడా కన్విక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్లెస్ అంటే ఒకవేళ అతను అప్రూవర్ తప్ప అతను ఏ విధంగా బయటకు వస్తాడు అన్నది మనం చెప్పలేము. ఎందుకంటే మొదటి నుంచి కూడా భుజంగరావు సార్ కానివ్వండి, లేకుంటే రాధాకిషన్ గారు కానివ్వండి, లేకుంటే ప్రణీత్ గారు, ఇవన్నీ కూడా మొదటి నుంచి వస్తున్న పేర్లు. అవును, ముందు నుంచి వస్తున్న పేర్లు. కొత్తగా కొంత శ్రీధర్ అని కొంత వ్యక్తులని కొత్తగా యాడ్ చేసిండ్రు. తిరుమల అన్న గారు అని చెప్పేసి అతన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. గట్టు మల్లన్న ఇవన్నీ కూడా ఏంటంటే, సో వాట్ ఎవర్ ద నేమ్స్ మేబీ మనం పెద్దగా దాన్ని హైలైట్ చేసేవలసిన అవసరం లేదు. కానీ అధికారి పూర్వకంగా దాంట్లో పని చేస్తూ ఇల్లీగల్ యాక్ట్ ని వాళ్ళు కొనసాగించి ట్రాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అన్నది అది ఇల్లీగల్, చట్టరీత్యా నేరము. ప్రైవసీ లైవ్ అంటే మనకు రాజ్యాంగ ప్రకారం మనకున్న ఆర్టికల్ 21 ఇస్తున్న ప్రైవసీ ఆఫ్ ద లైఫ్ అది మిస్ అయిపోతుంది. దాన్ని వయలేషన్ ఆఫ్ దట్ ప్రైవసీ లైఫ్ ని వయలేషన్ చేస్తున్నారు కాబట్టి, విఘాతం కల్పిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా శిక్షకు అర్హులే. ఒక వ్యక్తి ఒక సమాచారాన్ని సేకరించడంలో వాళ్ళు ఆ వ్యక్తికి ఏం చేస్తున్నారు, అతని ప్రైవసీ లైఫ్ కి విఘాతం కలిగిస్తున్నారు, భంగం కలిగిస్తున్నారు. మళ్ళీ దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఆర్టికల్ 21 ని వైలేట్ చేసిన వ్యక్తులు వీళ్ళంతా. కాబట్టి మన రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలని వైలేట్ చేయడం అని అంటే అది పెద్ద నేరం. కాబట్టి వీళ్ళకు తప్పనిసరిగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా తప్పించుకోరు. పబ్లిక్ ఏదో అయ్యో అయిపోతుంది ఏంటి మధ్యలోకే తీసేస్తారన్నది అవసరం లేదు. చట్టం చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి మనం అందరం కూడా చట్ట ప్రకారమే సమాజంలో మెదిలినట్టయితే మనకు మంచి సంక్షేమంగా మనం అంటే ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు. అదర్వైజ్ ఇల్లీగల్ గా ఇట్లనే అన్ని నాశనం చేసుకుంటా పోవడమే అవుతుంది. సో మేడం, ఇంకొకటి చూసుకుంటే న్యూస్ ప్రకారంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలోనే సమంత, నాగ చైతన్య విడాకులు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం మేడం? ఇప్పుడు సమంత అయితే ఇంతకు ముందు కేటీఆర్ గారిని కలవడం జరిగింది. కొన్ని విషయాలలో అప్పుడు బాగా పేపర్లలో రావడం జరిగింది. అంటే మరి ఇప్పుడు కేటీఆర్ గారికి ఇంట్రెస్ట్ ఉండి ఇది జరిగిందా? వారి ఫోన్ ట్యాపింగ్ చేయడం మూలాన ఏం సాధిస్తారు? ఒక స్త్రీది ఫోన్ ట్యాపింగ్ తీసుకొని కూడా ఇప్పుడు వాట్ డస్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ హర్? ఇద్దరు నేమ్స్ అయితే వస్తున్నాయి కదా మేడం, సమంత ఉన్ను రకుల్ ప్రీత్ సింగ్. వాళ్ళ ఫోన్స్ ట్రాపింగ్ చేసి వాళ్ళకు ఇంత హవాలా అమౌంట్ ఇవ్వడం జరిగింది అన్నది ఒక కాన్సెప్ట్ లో నడుస్తుంది. వ్యవహారం అన్నది అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. మళ్ళీ అది ఇంకొక కేసు లాగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా అంటే సెగ్రిగేట్ అంటే ఒక్కొక్కటి తవ్వుతాన కొద్దీ బయటపడుతున్నాయి. సో దీన్ని ఏంటంటే మనము ఏది కూడా లైట్ గా తీసుకోవాల్సిన పని లేదు. చాలా స్ట్రాంగ్, చాలా ఘోరమైన ఇన్సిడెంట్స్ కిందనే ఇది చాలా హీనియస్ క్రైమ్స్ కిందనే తీసుకోవచ్చు. కొన్ని కేసెస్ మనం ఎట్లా చూస్తాం, మర్డర్స్, రేప్ జరిగితేనే హీనియస్ క్రైమ్ కింద తీస్తాం. అది బీస్ట్ బిహేవియర్ టైప్ లో ఉంటది. కానీ చెయ్యకుండానే చేసి నేరారోపణ రావద్దు అని కప్పిపుచ్చుకోవడానికి చేసిన పనులలో ఇది చాలా పెద్ద పని కింద కనపడుతుంది. ఫిల్మ్ యాక్టర్స్ తోని ఇప్పుడు ప్రభుత్వాన్ని సంక్షేమం వైపు నడిపించుకోరా బాబు అని అంటే నీకు ఫిలిం ఇండస్ట్రీ మహిళలు ఎందుకండి? నీకేం పని ఉంది? అది చాలా తప్పది. ఇప్పుడు ఒక అమ్మాయి వాట్ ఎవర్ షీ మేబీ, షీ నీడ్స్ అ డిగ్నిఫైడ్ లైఫ్ కదా. ఈరోజు నువ్వు ఆ పేర్లు అన్ని కూడా బయటకు వస్తున్నాయంటే హౌ యు హ్యావ్ బీన్ ట్రాపింగ్ ద పీపుల్. ఒక సంస్థలో, ఒక గవర్నమెంట్ లో, ఒక మంచి పదవిలో ఉన్న వాళ్ళు ఎందుకు ఇవన్నీ ట్రాప్ చేస్తున్నారు? ఎంత ఇల్లీగల్ గా వాడుకుంటున్నారు అంటే మహిళలు బయట బతకద్దు అన్నట్టుగా తీసుకొస్తున్నారా?
అంటే ఎంత నీచమైన సంస్కృతిని మనం పాటిస్తున్నాము. రాజ్యాంగం మనకు ఒక ఆర్టికల్ 21 కింద మనకి ఇంత స్వేచ్ఛగా బతుకమ్మని మనకు ఒక హక్కు కల్పించింది. ఆ హక్కుని మనం కోల్పోతే నాకేం పని, ఇంకా ఈ జీవితం ఎందుకు? ఇలాంటి న్యూసెస్ విని కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు భార్యాభర్తలు ఎక్కడైనా కానీ పంచాయతీ ఏది ఉంటే వాళ్ళు తిట్టినా వీళ్ళు తిట్టినా ఎవరో ఒకరు పోయి సూసైడ్ చేసుకున్న కేసెస్ చాలా ఉన్నాయి. ఇంకా సమంత షీ కేమ్ అవుట్ విత్ అంత అంత ట్రామాటిక్ కండిషన్స్ కూడా ఆమెకు వర్తించినాయి కదా. మరి ఇంకా మనం ఇప్పుడు ఆమె మంచిగా బతుకుతున్నదని మనం ఏం చెప్పలేదు, కానీ ఆమె పేరుని దీంట్లో తీయడము, ఒకవేళ కేసులో ఉంటే కేసులలో చూపించండి, అంతేగాని పబ్లిసిటీగా మనం వాడేదంతా అంటే అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే రకుల్ ప్రీత్ ఆమెకు కూడా మ్యారేజ్ అయిపోయింది మొన్న రీసెంట్ గా. సో వై యూ వాంట్ టు డిస్టర్బ్ హర్ లైఫ్? ఎవరైనాండి పొలిటికల్ గా వాళ్ళకు ఇంటెన్షన్ ఉండి వాళ్ళు చేసుకున్నారు, ఫోన్ చేసిండ్రు, హవాలా అమౌంట్ ఇచ్చిండ్రు అని ఉంటే కేసు పెట్టండి. ఊరికే పబ్లిసిటీ చేసేదేముంది? ఎలా ఇచ్చింది అన్నది కేసు పెట్టుకోండి, ఎవరు ఇస్తారన్నది ఇంపార్టెంట్. బట్ యూజింగ్ దేర్ నేమ్స్ ఇన్ టు ద పబ్లిక్ లైఫ్ అన్నది మళ్ళీ వాళ్ళు బతకద్దా? ఇక చాలా బతకాలి కదా. సో విమెన్ పార్ట్ ఆఫ్ ది ఎన్నైతే జరిగిందో ఏమన్నా ఉంటే మీరు అంటే కేసు పరంగా చూపించుకోవచ్చు. వీ హ్యావ్ అన్ యాక్ట్. ఆమె కనుక ఇట్లా నా ప్రసార మాధ్యమంలో నా పేరు తీయద్దు అన్నదాన్ని ఆమె అంటే ఎవరికైనా ఆర్డర్స్ తెచ్చుకున్నా కానీ they will not allow the names to be come out. సో మేడం ప్రస్తుతం ఏంటంటే మనం ఇది తీసుకుంటే ఒక పరంగా చూసుకుంటేనేమో ప్రజలకు సేవ చేయవలసినటువంటి పోలీసులే ఇలా చేశారు. సో ఒక ఓటేసి గెలిపించుకున్నటువంటి వ్యక్తుల నేమ్స్ కూడా వస్తున్నాయి. అంటే ప్రజలు నమ్మి మాకు వీళ్ళు పాలన బాగా చేస్తారు, వీళ్ళ పరిపాలన బాగుంటే మాకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి కొంతమంది. సో ఒకవైపు చూస్తేనేమో ఇండస్ట్రీ పరంగా వెళ్తేనేమో సో అంటే ఈమె నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ఈమె మీద నేను గోల్స్ డిఫరెంట్ టైప్. సో ఇప్పుడు ఇది 3 కోణంలో తిరుగుతూ ఉంది అసలు. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలి మేడం అసలు? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి, తెలంగాణ ఫార్మేషన్ అయిన కాడ నుంచి మనం ఒక 10 సంవత్సరాల హిస్టరీ తీసుకుందాం, జస్ట్ ఒక 2 minutes వరకు. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత అధికారం నీ చేతిలో ఉంది, నువ్వు పరిపాలన చేయవలసిన వ్యక్తివి, పరిపాలన చెయ్యాలి. చేసి ఇగో నేను ఇంత చేసిన బాబు నాకు నెక్స్ట్ టైం ఓట్లు వేయండి అని చెప్పుకోవాలి. ఇది రెండే కాన్సెప్ట్. మంచి చెయ్యి, మంచితనంతో ఆ ఓటు సంపాదించుకోండి. ఇక్కడ ఏం చేసిండ్రు, ప్రభుత్వ పాలనకు వచ్చిన తర్వాత పక్కనున్న పార్టీలు అందరినీ నేనే తీసుకోవాలని ఆకాంక్ష పడ్డారు. అంటే పక్కింటి వాళ్ళ పైన మోజు నాకు వచ్చింది కాబట్టి నేను ఆ మోజు ప్రకారం పక్కింటి వాళ్ళని అందరినీ, కాంగ్రెస్ అందరినీ దీంట్లోకి తీసుకొచ్చి జంప్ చేసిండ్రు. సో వాళ్ళందరూ పదవులు కొంతమంది ఎంజాయ్ చేసిన వాళ్ళు చేసిండ్రు, చేయని వాళ్ళు కూడా చేసినట్టుగా దాంట్లో ఉన్నారు. ఏమైంది, ఇప్పుడు అపోజిషన్ ని లేకుండా ఒక క్రియేటివిటీ జరిగింది. అసలు అపోజిషన్ ఎందుకు ఉండద్దండి? ప్రజలు సమాచారం కానీ లేకుంటే హక్కులు కానీ లేకుంటే ఒక వ్యక్తి యొక్క గురించి చెప్పడానికి ఒక అపోజిషన్ అని ఉండాలి. అది లేకుండా చేసిండ్రు. 10 సంవత్సరాలు కూడా అపోజిషన్ ని అసలు దాంట్లో అంటే ఇమిడింప చేయలేకపోయిండ్రు. సో అపోజిషన్ నువ్వు తీసినప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది, నీ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత, ఋతుపవనాలు అన్ని కూడా ఎందుకు ఒక వేదిక మీదకి వచ్చేసినాయి? ప్రజలు కూడా వచ్చేసిండ్రు. నేను 10 years ఆఫ్ నీ పరిపాలన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వేరేది వచ్చేసింది. అపోజిషన్ పార్టీ, అవును, ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న సీఎం గారి పైన గానీ ఫోన్ ట్యాపింగ్ కేసే అతను పెట్టి జైల్లోకి పంపించాను. బిడ్డ పెళ్లి అయితే కూడా తను జైల్లోనే ఉంది. అక్కడ నుంచి చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మరి నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చినావు? ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తికి నువ్వు ఒక సీట్ మీద అవకాశం నువ్వే కల్పించావు. దీన్ని ఒక పరంగా చూసుకుంటే మనం రాజకీయ కక్ష అనుకోవచ్చా? కక్ష కాదు. సైమన్, నువ్వెంతైతే దెబ్బ కొడతావో అదే దెబ్బ మళ్ళీ నీకు రివర్స్ లో తాకుతుంది. సింపుల్ రీజన్, బురదలో వేసుకున్న రాయి మన మీదే పడుతుంది అన్నట్టు ఇప్పుడు అదే జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, మనం అంధకారంలో ఇప్పుడు వేసేటప్పుడు ఏమనిపించదు, వేసినాని నువ్వు వెక్కిలించినావు, కానీ ఆ బురద వచ్చి నీ మీద పడ్డప్పుడు ఇప్పుడు తెలుస్తుంది నీకు. పడ్డప్పుడు దాని బాధ ఏందో ఇప్పుడు వేరే వాళ్ళ మీద వేసినప్పుడు నీకు కనపడలేదు. ఇప్పుడు ఆ బురద నీ మీదకి వచ్చింది, నువ్వు అనుభవించాలి. ఇప్పుడు అది అనుభవించి తెలుసుకోవాలి స్థితిగతులని. ప్రజలతో ఆట ఆడుకోవద్దు, ప్రజా సంక్షేమంతోనే ఆట ఆడుకోవద్దు, బేసికల్ గా ప్రభుత్వంతోనే ఆట ఆడుకోవద్దు, ప్రభుత్వ పాలన వ్యవస్థతోనే ఆట ఆడుకోవద్దు. చిల్లర ముఖాలు అయిపోతాయి.
ఇస్తరాకు చినిగిపోతే ఇస్తరాకుని కుక్కలు చింపేసిన ఇస్తరాకులా అట్లా అయిపోతుంది. అది మనం బేసిక్ గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా నువ్వు దెబ్బ కొట్టినవు మళ్ళీ నీకు దెబ్బ రివర్స్ పడుతుంది. అది ఇట్ ఈస్ ఎ సింపుల్ లాజిక్ థింకింగ్. అది ప్రతి ఒక్కరు ఇప్పుడు మా పబ్లిక్ గా మేము చూస్తున్నాము. ఎప్పుడో ఒకసారి టీఆర్ఎస్ పోతుంది, టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పోతుంది అనేది బీఆర్ఎస్ పోయింది. పబ్లిక్ మేము జస్ట్ ఊహించుకోవడానికి కూడా మాకు సెకండ్ సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది. నీకెందుకు పనిచేయదు? నువ్వు అస్తవ్యస్తం చేసేసినావు, ఒకళ్ళని బతకకుండా చేసినావు. నీ ముందున్న వ్యక్తి నీకు సహాయం చేసిన వ్యక్తిని కూడా నువ్వు బతకకుండా చేసినావు. అప్పుడు అదే తిరిగి మళ్ళీ నీ స్థానానికి వచ్చింది. కాబట్టి ఒక ప్రభుత్వానికి అవకాశం కల్పించిన పబ్లిక్ ఎప్పుడైనా కానీ దే థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. నువ్వు మా దేవుడి వారికి కొలిచిన వ్యక్తి, నిన్ను దయ్యంగా కొలుస్తున్న ఆ సమాజాన్ని సిచ్యువేషన్ తీసుకొచ్చినావు. కాబట్టి నువ్వు క్రియేట్ చేసిన ఇదంతా వ్యవస్థ నీకు రివర్స్ అయిపోయింది. అలా క్రియేట్ చెయ్యొద్దు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం కూడా ఇప్పుడున్న సీఎం గారు కూడా హీ షుడ్ మెయింటైన్ హిస్ ఓన్ డీసెన్సీ. అంతే. నువ్వు కూడా మళ్ళా కేసీఆర్ టైప్ లో నువ్వు మారొద్దు, మారకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే పబ్లిక్ నిన్ను ఇప్పుడు నమ్మిండ్రు. నువ్వు వాళ్ళని గొంతు కోయకుండా మంచి వ్యవస్థని నడపగలిగితే ఇట్ విల్ టేక్ 5 years. 5 years మళ్ళీ నీది అయిపోయిందని మళ్ళీ రొటేషన్ ఇంకోటి వచ్చేస్తారు. కాబట్టి వ్యవస్థలని, మనుషులని, సంస్థలని అన్నిట్లా అడుగులు పెట్టేసి అందరినీ విచ్ఛిన్నం చేసేసారు. అలాంటి పరిస్థితి తేబట్టే ఈరోజు ప్రజలందరూ అసహనంతోని, అసహాయతోని అసలు బతకలేని పరిస్థితులలో సమాజంలో ఉన్నారు. నువ్వు సెక్రటరియట్ ఒక్కటే చూపిస్తే సరిపోదు. నువ్వు హాస్పిటల్ కడుతున్నావు కావచ్చు, ఇంకేమైనా చేస్తున్నావు కావచ్చు, కానీ నువ్వు మాట్లాడే భాష ఎట్లుంది? దిక్కుమాల పరిస్థితులకు తీసుకొస్తున్న భాష ప్రయోగము చాలా మనుషుల్ని చాలా కుంచివేస్తున్నది. ఆ భాష ప్రయోగం కూడా ఒక సీఎం గా ఆ భాష ప్రయోగం కూడా చేయకూడదు. నీకు రాజ్యాంగం చెప్తుంది కదా, నువ్వు ప్రమాణం చేసినప్పుడు నువ్వు ఒక్కొక్క అక్షరం ముక్క ప్రమాణం చేస్తున్నప్పుడు ఎంత ఇదిగా చేస్తున్నావు. ఆ అక్షరం ముక్కతోనే నీకు ఒక బంధాన్ని ఏర్పడలేదా, కనబడతలేదా? నువ్వు ఆ భాష ప్రయోగం చేసినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజు బయట అదే భాష, అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. యూ గివ్ రెస్పెక్ట్ టు ద అదర్స్. మీరు సీఎం గా చేస్తున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము సహకరిస్తామని చెప్పండి, సహకరించకుండా పర్వాలేదు. కానీ నువ్వు చేసే కామెంట్స్ ఏదైతే ఉన్నాయో చాలా మటుకు ఏంటంటే రగిలిస్తున్నది, ఎనిమిటీని, శత్రుత్వాన్ని బిగిస్తున్నది. కాబట్టి పబ్లిక్ లో నువ్వు నీ బిడ్డ పోయిన జైలుకి ఒక్క పబ్లిక్ లో కూడా అది వస్తలేదు. అంటే అయ్యో పాపం చేద్దాము మనం ఆమె కోసం అన్నది కూడా వస్తలేదు. ఎందుకంటే మమ్మల్ని మీరు అందరూ కూడా దూషించడమే కాదు, అసలు మీరు ఎవరు, నా కోన్ క్యా నై జాంతా అనేసాను, ఎవరు నువ్వు అన్నట్టు మమ్మల్ని ప్రశ్నించినావు. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ కూడా నీకు హెల్ప్ఫుల్ గా ఉండాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ వ్యవస్థని, ఆ కూల్చే వ్యవస్థ నువ్వు మాట్లాడినవు చూడు, అదంతా కూలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ దుస్థితికి వచ్చినాం మనం. ఈ ఫోన్ ట్రాపింగ్ ఎవరు ఏం చేస్తున్నారు అన్నది నీ ఇంట్లో తెలియకుంటే నువ్వు గమ్మున ఉంటావు కదా, నీ పని నువ్వు చూసుకుంటా పోతావు కదా. ఈ ఫోన్ ట్రాపింగ్ ద్వారా 10 లక్షల మంది ఫోన్లు ట్రాపింగ్ చేసిండ్రు, 4 లక్షల సిమ్ కార్డులు ఇది చేసిండ్రు, ఎయిర్టెల్ కానీ ఏవేవో అన్ని, ఇంకా అన్ని ఫోన్స్ ఎవరైతే ఓనర్స్ అంటే ఎక్కడైతే హబ్స్ పెట్టుకున్నారో అన్నికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎంతమంది దీంట్లో హెల్ప్ చేసిండ్రు అన్నది కూడా దట్ విల్ కమ్ అవుట్. చాలా డేంజరస్ సిచ్యువేషన్ లా ప్రస్తుతానికి కొన్ని జిల్లాలను కూడా సర్వే చేస్తున్నారు కదా మేడం, నల్గొండ, మహబూబ్ నగర్. ఏదైనమ్మా ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ఇన్సెక్యూరిటీ అన్నది ఏర్పడితే, స్టేట్ ఇన్సెక్యూరిటీ అన్నది ఏర్పడితే దేర్ ఎండ్స్ యువర్ రూల్. అంతే. నువ్వెప్పుడు కూడా మనుషులకి, సమాజంలో సిటిజన్స్ కదా మనము, నా ఇన్సెక్యూరిటీ ఇక్కడ ఎదురైతుందంటే నేను బతకలేకపోతున్నాను, నా ప్రైవసీ లైఫ్ దెబ్బతింటుంది. రాజ్యాంగాన్ని హక్కు ఏమి ఇచ్చింది? లిబర్టీ టు లివ్ అని ఇచ్చింది. ఆ లిబర్టీయే నాకు లేకుండా పోతుంది. నేను ఎందుకు బతుకుతున్నా అని సమాజంలో నేను క్వశ్చన్ వేసుకుంటే నాకు దగ్గర ఏం లేదు సమాధానం. ఐఎమ్ ఎట్ వెరీ గ్రీవియన్స్ పొజిషన్. నేను ఒక బాధితురాల కిందనే ఉండబడుతున్నాను, నన్ను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తారు? సో ఈ సిచ్యువేషన్స్ అంతా క్రియేట్ చేసి వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు అన్ని కూడా అంటే సరిగ్గా ఆర్గనైజ్డ్ గా చేయవలసిన అవసరం ఉన్నది. పబ్లిక్ అందరు కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కూడా సహకారం అందిస్తే గాని ముందుకు వెళ్ళలేం మనం. ఇది చాలా మటుకు మనం అర్థం చేసుకొని
we should help the government to come forward. ఓకే.